వైసీపీ సర్కార్ నిర్లక్ష్యానికి ప్రజాధనం వృధాకి పులివెందుల్లో ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ల్యాబ్ ప్రారంభించిన 3 నాళ్లకే మూలన పడటంతో కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. ప్రజా శ్రేయస్సు కన్నా ప్రైవేటు డైరీలపై కక్ష సాధింపునకు హడావిడిగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని అప్పటి సీఎం జగన్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ పరిశోధనా కేంద్రానికి 11 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించిన జగన్ ప్రభుత్వం తిరుమలలో ల్యాబ్కు మాత్రం 75 లక్షలు ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయి పశు పరిశోధనా కేంద్రం ఏపీ కార్ల్. ఈ కేంద్రంలో 2023 నవంబర్ 9న సీఎం హోదాలో జగన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. పాలల్లో వివిధ రకాల రసాయనాల్ని కలిపి కల్తీకి పాల్పడుతున్నట్లు అప్పట్లో ఆరోపించిన వైకాపా ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎగుమతుల్ని పెంపొందించేందుకు వీలుగా పాల ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు, యాంటీబయోటిక్, పశువైద్య అవశేషాలు, మైకోటాక్సిన్లు, వ్యాధికారకాల్ని గుర్తించొచ్చని తెలిపారు. 15 మంది నిపుణుల్ని నియమిస్తున్నామంటూ వైకాపా పాలకులు ప్రగల్భాలు పలకగా ఇప్పటి వరకు తాళాలే తెరుచుకోలేదు. పాల ఉత్పత్తుల పరిశోధనతో పాటు ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు, పప్పుల నమూనాల విశ్లేషణ, ఫార్మా అప్లికేషన్ పరీక్షల నిర్వహణ, అందుబాటులో సేవలందిస్తారని చెప్పినా ప్రయోజనం శూన్యం. రాష్ట్రంలో పాల డైరీలు తెదేపా సానుభూతి పరులకు ఉన్నాయనే కక్షతో ఈ ల్యాబ్ తీసుకొచ్చారన్న విమర్శలు ఉన్నాయి. పులివెందుల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ను 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించగా 6 నెలల కింద ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న 4 కోల్డ్ స్టోరేజ్లు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 6 ప్రీ కూలింగ్ థాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 టన్నుల వేబ్రిడ్జితో పాటు అరటి, చీనికి సంబంధించి వేర్వేరుగా 4 గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ వినియోగంలోకి తీసుకురాకపోగా విద్యుత్ బిల్లుల బకాయిలు మాత్రం 49 లక్షలకు చేరుకుంది. విద్యుత్ వినియోగించినప్పటికీ కనీస ఛార్జీల కింద బిల్లులు విధిస్తుండటంతో భారం పెరుగుతూనే ఉంది. అరటి ఉత్పత్తుల తయారీ కోసం సమీపంలోనే మరో యూనిట్ ను కోట్లు వెచ్చించి స్థాపించగా దీన్ని గతేడాది అక్టోబర్ 4న జగన్ ప్రారంభించారు. దీనికి అనుబంధంగా సోలార్ గ్రీన్ హౌస్ డ్రయర్ యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అరటి పండ్లను ముక్కలుగా కోసి ఆరబెట్టి ప్యాకింగ్ చేసుకునేలా యూనిట్ స్థాపించారు. అరటి కాండం నుంచి తీసిన నారను ఫైబర్ గా మార్చడంతో పాటు ప్లేట్లు, కప్పులు తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునేలా ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు వీటి తయారీ, మార్కెటింగ్ జరగలేదు.